ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 72ను పరిశీలిద్దాం. సాంఖ్యయోగంలో ఇది చివరి శ్లోకం. స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరించిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి యొక్క ఫలాన్ని, దాని గొప్పతనాన్ని ఇక్కడ అర్జునుడికి స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థః నైనాం ప్రాప్య విముహ్యతే స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం మృచ్ఛతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ పార్థ, దీనినే బ్రాహ్మీ స్థితి అంటారు. అంటే పరబ్రహ్మమునందు స్థిరంగా నిలిచి ఉండే దివ్యమైన స్థితి. ఈ అద్భుతమైన స్థితిని ఒకసారి పొందినవాడు తిరిగి ఎన్నడూ మోహానికి గురికాడు. జీవితపు చివరి క్షణంలో అయినా సరే ఈ స్థితిలో స్థిరంగా ఉండగలిగితే వారు బ్రహ్మ నిర్వాణాన్ని, అంటే భౌతిక బంధాల నుండి విముక్తి పొంది శాశ్వతమైన మోక్షాన్ని పొందుతారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది ఒక గొప్ప హామీ మరియు భరోసా. ఆధ్యాత్మిక సాధన ఎప్పటికీ వృధా కాదని భగవంతుడు మనకు చెబుతున్నాడు. బ్రాహ్మీ స్థితి అనేది మనస్సు యొక్క సంపూర్ణ శాంతి, స్థిరత్వం మరియు నిర్భయత్వం. ఈ స్థితిని చేరిన వారికి మరణం ఒక ముగింపులా కనిపించదు. అది పరమాత్మలో విలీనం కావడానికి ఒక ద్వారంగా కనిపిస్తుంది. ఇది సంసార చక్రంపై సాధించిన అంతిమ విజయాన్ని సూచిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, బ్రాహ్మీ స్థితి ఉన్నత లక్ష్యమైన దాని దిశగా మనం ప్రతిరోజూ ప్రయత్నించవచ్చు. మన పనులలో, సంబంధాలలో సుఖదుఖాలకు ఎక్కువగా చలించకుండా సమనిలయంతో ఉండటానికి ప్రయత్నించాలి. అదే ఆ మార్గంలో మొదటి అడుగు. ఆధ్యాత్మిక సాధనను ఆలస్యం చెయ్యకూడదని, ఎప్పుడు ప్రారంభించినా దాని ఫలం ఉంటుందని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. ప్రతి చిన్న ప్రయత్నం కూడా మన అంతిమ గమ్యానికి దగ్గర చేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.